ప్రార్థిస్తున్నారా, బైబిల్ చదువుకుంటున్నారా, మేము రోజు చెప్పే గాడ్ ప్రాఫెసీ చూస్తున్నారా? బాగుంటే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండోది ఏంటంటే, ఎంతమందికి రక్షణ అనుభవం లేదు? యేసు రక్షకుడు మన పాపాల కొరకు మరణించి తిరిగి లేచి పరలోకం వెళ్ళారు, మన కొరకు మళ్ళీ రాబోతున్నారు. ఆయన ఈ లోకంలో మన ఒక తండ్రిలాగా ఉంటారు. మనకి ఆయన హృదయంలో చేర్చుకుంటే పాప క్షమాపణ, మనకి నిత్య జీవం ఉంటుంది. అవును, నిజంగా మనకి నిత్య జీవం. ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? వాళ్ళకి కష్టాలు, శ్రమలు, బాధలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ మీతో, మీ కుటుంబంతో దేవుడు మాట్లాడుచున్న వాగ్దానము జకర్యా 9:8. నేను కన్నాడు చూచితిని గనుక బాధించువారు ఇక్కడను సంచరింపకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను, దానిని కాపాడుటకై నేను ఒక దండు పేటను ఏర్పరచదును. నేను కన్నులారా చూచితిని అంటే నిన్ను హింసించే వాళ్ళు, నేను బాధ పెట్టేవాళ్ళు, నిన్ను ఏ రీతిగా హింసించే వాళ్ళని దేవుడు కన్నులారా చూస్తున్నాడు. అనుకుంటాము, దేవా ఎన్ని కాలమయ్యా, ఎంత కాలమయ్యా, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు నాకు బాధలు అనుకుంటున్నావా? కాదు, దేవుని మనము మెత్తని హృదయంతో దేవుని దగ్గరికి వచ్చి, దేవా మేము ఏమైనా పాపం చేస్తుంటే దయతో క్షమించు అని మనం దేవుని దగ్గర అడగాలి. కన్నులారా చూచాను నిన్ను, అరణ్య మార్గమందు హాగర్ చూచుచున్న దేవుడని పేరు పెట్టింది కదా, నిజమే. దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు మన వాడికి మన పాపాన్ని, మన లోపల ఉన్న లోపాన్ని దేవుని దగ్గర అడిగి తెలుసుకోవాలి. ఈ కొద్ది వాక్యం మీరు ఫలించలా కోరుకుంటూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్.